హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సర్వపిండి. అందుకు ముందుగా 1.5 గ్లాస్ వాటర్ వేడి చేయండి. 1/2 కేజీ బియ్యం పిండి తీసుకోండి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 3-4 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కల్యమాకు రెమ్మలు, స్పూన్ కారం, సరిపడేంత ఉప్పు, ధనియా పౌడర్, ఇంచి పొట్టు తీసిన పల్లీలు, నానబెట్టిన శనగపప్పు వేసి కలపండి. ఈ మిశ్రమంలో హాట్ వాటర్ పోస్తూ కొద్దిగా కలపండి. కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేస్తూ పిండిని పిసికి ఈ విధంగా ముద్దలాగా తయారు చేయండి. ఇలాగే కొద్దిగా నీరు చేరుస్తూ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. సర్వపిండి తెలంగాణ స్పెషల్. మా అమ్మమ్మ చాలా బాగా చేసేది. మనం జొన్న పిండికి ఎట్లా పిండి తీస్తామో అట్లా కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి. ఈ విధంగా చేసి ఆయిల్ ప్యాకెట్ కవర్ కట్ చేసి పెట్టాను, దానికి కొద్దిగా నూనె రాసి ఈ విధంగా ఒత్తండి. ఈ విధంగా మొత్తం కొంచెం పెద్దగా ఒత్తిన తర్వాత హోల్స్ చేసి పెట్టండి. కొందరైతే డైరెక్ట్ బగోని గిన్నెలనే ఒత్తుతారు. ఇట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది. మీకు నచ్చిన సైజులో, కొందరికి చిన్నగా ఇష్టం, కొందరు పెద్దగా ఇష్టం, ఏ సైజు అయితే ఆ సైజు చేసుకోండి. ఇప్పుడు పెంక వేడైన తర్వాత ఈ సర్వపిండిని తీసి స్టవ్ పై వేసి దానిపై కొద్దిగా ఆయిల్ చుట్టుముట్టు వేయాలి, మధ్యలో కూడా వేయాలి. ఫస్ట్ కాబట్టి మా అమ్మ కొంచెం ఎక్కువ వేసింది. చిన్న సిమ్ముపై పెట్టి మూత పెట్టండి, తద్వారా కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకవైపు కాలిపోయింది, తిప్పి ఇంకోవైపు కూడా కాల్చండి. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత సర్వపిండి రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.